మనసే హారతి షిరిడి శ్రీపతి అభయం కోరితి విజయం వేడితి పాకి మాం జయగణవోలి సాయిరాం. మనసే హారతి షిరిడి శ్రీపతి అభయం కోరితి విజయం వేడితి పాకి మాం. మనసే హారతి షిరిడి శ్రీపతి అభయం కోరితి విజయం వేడితి పాకి మాం జయగణవోలి సాయిరాం. మనసే హారతి షిరిడి శ్రీపతి అభయం కోరితి విజయం వేడితి పాకి మాం. హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని ఆ దుర్గమ్మ తల్లిని కోరుకుంటున్నాను. పోయిన వీక్ యువాస్ డమ్ చేయలేదు, ఈ వీక్ చేస్తున్నాను. యువాస్ డమ్ అనమాట. అంటే మీ ఫీలింగ్స్, మీ పార్ట్నర్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, ఈ వీకెండ్ వరకు ఎలా ఉంటుంది అనేది ఈరోజు చేయబోతున్నాను. నేను కార్డ్స్ కలిపేటప్పుడు మీరు మీ పార్ట్నర్స్ నేమ్స్ ఉంటే 3 times తలుచుకోండి. పార్ట్నర్స్ నేమ్స్ లేని వాళ్ళు పార్ట్నర్ని ఊహించుకోండి. ఓకేనా? ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ ఫీలింగ్స్ అండ్ వాళ్ళ పార్ట్నర్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి క్లియర్గా క్లారిటీగా చూపించండి దుర్గా భవాని మాత. ఓకే, ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ ఫీలింగ్స్ అండ్ వాళ్ళ పార్ట్నర్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి క్లియర్గా క్లారిటీగా చూపించండి దుర్గా భవాని మాత. ఫ్యామిలీ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు ఇద్దరు, ఫ్యామిలీ ఉంది కదా అని. ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ ఫీలింగ్స్ అండ్ వాళ్ళ పార్ట్నర్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి క్లియర్గా క్లారిటీగా చూపించండి దుర్గా భవాని మాత. ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ ఫీలింగ్స్ అండ్ వాళ్ళ పార్ట్నర్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి క్లియర్గా క్లారిటీగా చూపించండి. క్లియర్గా క్లారిటీగా చూపించండి దుర్గా భవాని మాత. ఓకే, వీడియో స్టార్ట్ చేద్దాం. ఇక్కడ మీ ఫీలింగ్స్ అండి, ఇక్కడ మీ పార్ట్నర్స్ ఫీలింగ్స్. ఓకేనా? కొంచెం ముందు చెప్తాను. ఓకే, కనిపిస్తున్నాయా? ఓకే, ఇక్కడ ఏంటంటే మీకు మైండ్ అంతా అలజడిగా డిస్టర్బ్గా ఉంది. ఈ రిలేషన్షిప్ పట్ల అసలు వీళ్ళు ఛాన్స్ తీసుకుంటారా లేదా నేను ఒక స్టెప్ తీసుకుంటే బాగుండు, తీసుకుందామా లేదా అనే ఆలోచనలు అయితే మీకు వస్తున్నాయి. ఏమీ అర్థం కావట్లేదు. మీకు కూడా కొత్త కొత్త ఆలోచనలు వస్తున్నాయి. ఈ రిలేషన్షిప్ అసలు మళ్ళీ నిలబడుతుందా లేదా మళ్ళీ ఈ పర్సన్ మళ్ళీ నా లైఫ్లోకి రావటానికి అనేది ప్రయత్నం చేస్తున్నారు. మళ్ళీ వీళ్ళు మళ్ళీ మోసం చేస్తారా అనే విధంగా మీకు ఏమీ అర్థం కావట్లేదు. మైండ్ అంతా అలజడిగా ఉంది. హెడేక్ రావటం, డిప్రెషన్ లాంటి ఫీలింగ్ రావటం అలాంటివి జరుగుతున్నాయి మీకు. ఇక్కడ మీ పార్ట్నర్స్ వైజ్గా చూస్తే మీ పార్ట్నర్స్ థర్డ్ పర్సన్ లేదా ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి, మీ వైపు థర్డ్ పర్సన్ వైపు ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే ఫ్యామిలీ మెంబర్స్ వైపు అంటే మ్యారేజ్ కాని వాళ్ళకి ఏంటంటే థర్డ్ పర్సన్ కాకపోతే ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు కదా, వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారు. అండ్ ఇక్కడ థర్డ్ పర్సన్ అయినా అయ్యుండొచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ అయినా అయ్యుండొచ్చు. కాబట్టి వీళ్ళు ఏంటంటే వీళ్ళు కూడా నాకు కావాలి, మీరు కావాలి, థర్డ్ పర్సన్ కావాలి, ఫ్యామిలీ మెంబర్స్ అనేది వాళ్ళు కావాలి. నాకు ఏమీ అర్థం కావట్లేదు, ఎలా ముందుకు వెళ్ళాలి, ఏ విధంగా స్టెప్ అనేది తీసుకోవాలి. మీకు న్యాయం చేయాలి అని ప్రయత్నం చేస్తే వాళ్ళు అన్యాయం అయిపోతారు, వాళ్ళకి న్యాయం చేస్తే మీరు అన్యాయం అయిపోతారు. ఆల్రెడీ మీరు వాకమే మోడ్లో ఉన్నారు. నాకేమీ అర్థం కావట్లేదు, చాలా పెయిన్ అనేది ఉంది. మీరు ఎప్పుడైతే వాకమే చేశారో అప్పటి నుంచి వీళ్ళకి హార్ట్ బ్రేక్ అనేది బాగా పెయిన్ అనేది ఎక్కువైపోయిందనమాట వీళ్ళకి. ఓకేనా?
ఇక్కడ మీకు ఎంతవరకు మీ ఫీలింగ్స్ ఎంతవరకు రెజనేట్ అవుతాయో ఇక్కడ మీ పార్ట్నర్స్ ఫీలింగ్స్ కూడా అంతే రెజనేట్ అవుతాయి అనమాట. అంటే ఇక్కడ 50% మీ ఫీలింగ్స్ రెజనేట్ అవుతాయి, ఇక్కడ మీ పార్ట్నర్స్ ఫీలింగ్స్ కూడా 50%. ఇక్కడ మీ ఫీలింగ్స్ 100% కరెక్ట్ అయితే ఇక్కడ మీ పార్ట్నర్స్ ఫీలింగ్స్ కూడా అంతే రెజనేట్ అవుతాయి అనమాట. అంటే ఇక్కడ దూరంగా ఉన్నా సరే వాళ్ళకు కూడా వర్తిస్తుంది. అంటే దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకు కూడా వర్తిస్తుంది. అంటే మీ ఫీలింగ్స్ని బట్టి కూడా చేస్తున్నాం కాబట్టి అలా కూడా నో కాంటాక్ట్ లెస్ కాంటాక్ట్ ఎలా ఉన్నా సరే వర్తిస్తుందనమాట. ఓకేనా. మీకైతే ఇలా ఉంది, మైండ్ అంతా అలజడిగా ఉంది, ఏమీ అర్థం కావట్లేదు, స్టెప్ తీసుకుంటారా మళ్ళీ మోసం చేస్తారా అన్న వైజ్గా ఆలోచిస్తున్నారు. లేదు నేను మాత్రం స్టెప్ తీసుకోకూడదు ఈ రిలేషన్షిప్ పట్ల, నేను ఇలాగే వాకవే మోడ్లో ఉండాలి. నేను వాకవే చేసేసాను ఆల్రెడీ. కొంతమంది వాకవే చేసేసారు కాబట్టి వాళ్ళ గురించి కూడా చెప్తున్నాను. కొంతమంది వాకవే మోడ్లో ఉన్నారు కాబట్టి లేదు నేను భరించలేను, ఎందుకంటే వీళ్ళు ఇచ్చిన పెయిన్ కానివ్వండి, వీళ్ళు ఇచ్చిన ప్రాబ్లమ్స్ కానివ్వండి, వీళ్ళ వల్ల ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ కానివ్వండి, మీరు గతంలో ఏదైతే కేరింగ్ కానివ్వండి అది ఏదైతే ఇచ్చారో అది తిరిగి ఇవ్వకపోగా మాట్లాడటం, కొట్టడం అలాంటివి చేశారో దానివల్ల ప్రాబ్లమ్స్ ఫేస్ చేయటం, ఇవన్నీ మీకు భరించి ఇక నా వల్ల కాదు అన్న స్టేజ్కి వచ్చేసారు. కాబట్టి ఇంకా నేను భరించలేను, నా వల్ల కాదు, నేను వాకవే చేయాల్సిందే ఈ రిలేషన్షిప్ అట్లా అన్నట్లుగా మీకు మైండ్ అంతా అలజడిగా ఉంది. ఎవరైతే రిలేషన్షిప్లో ఇంకా ఎండ్ అవ్వకుండా ఉన్న వాళ్ళకి ఎక్కువగా వర్తిస్తుంది అనమాట. ఏంటంటే మీకేమీ అర్థం కావట్లేదు, ఎందుకంటే ఈ పర్సన్స్ చేసిన ప్రవర్తనకు కానివ్వండి, ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం కానివ్వండి, మీరు వీళ్ళ వల్ల ఏదైతే ఫేస్ చేశారో అంటే థర్డ్ పర్సన్ వైపుగా ఎక్కువగా ఉండటం, పిల్లల వైపుగా ఎక్కువగా ఉండటం, మీ వైపు చాలా తక్కువగా ఉండటం, కాల్స్ కానీ మెసేజ్ కానీ మీరు చేస్తేనే లిఫ్ట్ చేయటం, వాళ్ళంతా కాల్ చేయకపోవటం, ఇలాంటివి భరించి ఏంటంటే మీరు ఒక స్టేజ్కి వచ్చేసరికి ఇంకా నా వల్ల కాదు, నేను భరించలేను, ఎందుకంటే ఎప్పటికైనా వీళ్ళు మారతారు అని రిలేషన్షిప్లో అది ఎన్ని ఇయర్స్ అయినా అయ్యుండొచ్చు, 2 years అయినా అయ్యుండొచ్చు, 4 years అయినా అయ్యుండొచ్చు, 6 years అయినా అయ్యుండొచ్చు. ఇక్కడ నాకు ఇయర్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి, మంత్స్ తక్కువగా ఉన్నాయి, రోజులైనా సరే ఈరోజు మారుతారు, ఇంకా నా గురించి ఆలోచిస్తారు, నా మీద ప్రేమను చూపిస్తారని వెయిట్ చేశారు. చేసి మీరేంటంటే అలసిపోయారు, ఇక నా వల్ల కాదు, నేను ఉండలేను, అది ఎక్కువగా మీకు మైండ్లో ఎక్కువగా తిరుగుతూ ఉంటుందన్నమాట. ఎక్కువగా దానివల్ల ఇంకా నా వల్ల కాదు, నేను ఈ రిలేషన్షిప్లో ఉండలేను అని వాకవే మోడ్లో ఉన్నారు మీరు అట్ ప్రెజెంట్ మూమెంట్లో. ఇక నేను చేయలేను, చెప్పాను కదా, మొండి పర్సన్స్ అనమాట, ఈగో పర్సన్స్, మొండి పర్సన్స్. ఏది గతంలో మీ వైపుగా చూపించేవాళ్ళు కాదు. నేను చెప్పాను కదా, కాల్స్ కానీ మెసేజ్ కానీ మీరంతటికి మీరే వాళ్ళకి చేయాలి. అంటే ఫస్ట్లో జెన్యూన్గా ఉన్నారు, ఎట్ ప్రెజెంట్ మూమెంట్లో కూడా జెన్యూన్ పర్సనే, కానీ ఫస్ట్ నుంచి కొన్ని రోజులు మీరు వాళ్ళ లైఫ్లోకి మీరు టైం తీసుకొని వాళ్ళ లైఫ్లోకి వెళ్ళినా కానీ వెళ్ళిన దగ్గర నుంచి వీళ్ళ స్వరూపం అనేది బయటపెట్టారనమాట. అంటే ఒక్కసారి మీరు వాళ్ళ లైఫ్లోకి వచ్చిన తర్వాత నువ్వే నా లైఫ్లో ఉంటావు, ఇంకా నువ్వెక్కడికి వెళ్ళవు, ఈ మీరు వాళ్ళ లైఫ్లోకి వెళ్ళక ముందు ఎలా ఉంటుందంటే వద్దు అంటే వదిలేస్తారు, ప్రేమనైనా సరే నటించాలి. ఫస్ట్ నుంచి జెన్యూన్ పర్సనే, ప్రేమ ఉంది వాళ్ళకి, కానీ అది ఫస్ట్ నుంచి చూపించి తర్వాత వీళ్ళు ఏంటంటే నిజ స్వరూపాలు అనేది బయటపెట్టారనమాట. మీరు వాళ్ళ లైఫ్లోకి వచ్చిన తర్వాత నిజ స్వరూపాలు అనేది బయటపెట్టారనమాట. మొదట్లోనే అలా చూపిస్తే అసలు వీళ్ళ వైపు కూడా చూడరు కదా. కాబట్టి ఏంటంటే వీళ్ళు మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత మొండిగా ప్రవర్తించడం, మీరందరికీ మీరే వాళ్ళ కాల్స్ మెసేజ్ చేయడం, వాళ్ళు లిఫ్ట్ చేయకపోవడం, లేదా వాళ్ళు బిజీగా ఉన్నప్పుడు మీరు కాల్ చేసినా సరే నేను పనిలో ఉన్నాను అని చెప్పడం, అలాంటివి చేసేవాళ్ళు. కానీ నిజానికి ఏంటంటే ఎంత బిజీగా ఉన్నా సరే ఒక పర్సన్ కోసం టైం అనేది మనం కేటాయిస్తాం. మనమైనా సరే ఎంత బిజీగా ఉన్న హౌస్ వైఫ్స్ అయినా సరే, వర్క్ చేసుకుంటున్న వాళ్ళైనా సరే, ఎవరైనా సరే ఒక 4 minutes కానివ్వండి, 5 minutes కానివ్వండి, 10 minutes అయినా కానివ్వండి, వాళ్ళు మనకి విలువైన వాళ్ళు ముఖ్యమైన వాళ్ళు అని మనకు అనిపిస్తే మనం వాళ్ళ కోసం టైం అనేది కేటాయిస్తాం. కానీ అలాగా వీళ్ళు ఏంటంటే కేటాయించకపోవటం, నువ్వే అర్థం చేసుకో, నువ్వే అర్థం చేసుకో నన్ను, ఎందుకంటే నేను బిజీగా ఉంటున్నాను, నాకు వర్క్ ఎక్కువగా ఉంది, అలాంటివి చెప్పడం, నచ్చ చెప్పడం అలాంటివి చేసేవాళ్ళు గతంలో.
అది ఇంకా మీరు భరించారు. భరించి ఇక నా వల్ల కాదు. ఈ పర్సన్స్ మారరు. ఈ పర్సన్ ఇంతే. ఫస్ట్ నుంచి కూడా ఎప్పుడైతే రిలేషన్‌షిప్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ఇలాగే ఉన్నారు. ఇంకా మారరు వీళ్ళు. ఇలాగే మొండిగా ఉంటారు. ఈగోయిస్ట్ పర్సన్ అని మీకు అర్థమైందనమాట. మీరు గతంలో చాలా ప్రయత్నాలు చేశారు. చెప్పాను గదా! చాలా ప్రయత్నాలు చేశారు నిలబెట్టుకోవాలి అనేసరి. ఎప్పటికైనా మారతారు ఈ పర్సన్స్. నా లైఫ్‌లో మళ్ళీ సంతోషం అనేది వస్తుంది. మారతారు. నన్ను బాగా చూసుకుంటారు. గతంలో ఎలా చూసుకున్నారో అలా చూసుకుంటారు. గతంలో ఏదైతే చూపించారో మీ వైపుగా మళ్ళీ అదే చూపిస్తారు. అంటే ఫస్ట్‌లో రిలేషన్‌షిప్ స్టార్ట్ అయినప్పుడు ఎలా చూపించారో అలా చూపిస్తారని వెయిట్ చేశారు. కానీ ఈ పర్సన్స్ మాత్రం మారలేదు. చేంజెస్ వచ్చాయి వీళ్ళకి. మీకు అర్థం కావట్లేదు. నిలబెట్టుకోవాలి అని అనిపిస్తోంది. చెప్పాను గదా! మీరైతే వాకవే చెయ్యాలి అని అనిపిస్తుంది. కానీ మళ్ళీ సడెన్‌గా వీళ్ళ మీద కొద్దో గొప్పో ఎంత మొండి పర్సన్స్ అయినా సరే భరించారు కాబట్టి వీళ్ళ మీద ప్రేమ ఉంది. దానివల్ల ఏంటంటే మీకు అర్థం కావట్లేదు. వాకవే చేయాలా? లేదా రిలేషన్‌షిప్‌లో నిలబడాలా? అన్న వైస్‌గా ఆలోచిస్తున్నారు. మీకు ఏమీ అర్థం కావట్లేదు. 2 విషయాల మధ్య జగ్గులవుతున్నారనమాట. రిలేషన్‌షిప్‌లో ఆల్రెడీ వాకవే చేసిన వాళ్ళకేంటంటే ఈ రిలేషన్‌షిప్ పట్ల బ్లైండ్‌గా ఒక స్టెప్ తీసుకుందామా? అంటే ఒక ఛాన్స్ తీసుకొని కాల్ గాని, మెసేజ్ గాని చేసి ఎలా ఉన్నావు? ఏంటి? అని కనుక్కోవటం కానివ్వండి. అలాంటివి చెయ్యాలి అని అనిపిస్తోంది మీకు. బ్లైండ్‌గా ఒక స్టెప్ తీసుకోవాలి అని అనిపిస్తోంది. మళ్ళీ వాళ్ళతో సంతోషంగా ఉండాలి. గతంలో ఎలా అయితే ప్రేమను చూపించారో, ఎలా అయితే మీ వైపుగా సంతోషంగా మిమ్మల్ని సంతోషంగా చూసుకున్నారో, అలా మళ్ళీ ఈ పర్సన్ సంతోషంగా చూసుకుంటే బాగుండు, మారితే బాగుండు అన్న వైస్‌గా ఆలోచిస్తున్నారు. ప్రస్తుతం నో కాంటాక్ట్ ఆర్ లెస్ కాంటాక్ట్‌లో ఉంది సిట్యుయేషన్. అంటే వాకవే చేసిన వాళ్ళకి నో కాంటాక్ట్ ఆర్ లెస్ కాంటాక్ట్‌లో ఉంది సిట్యుయేషన్. అంటే మీరు బ్లాక్ చేసుండొచ్చు. లేకపోతే వాళ్ళు బ్లాక్ చేసుండొచ్చు. లేకపోతే ఇద్దరు బ్లాక్‌లో ఉండి ఉండొచ్చనమాట. ఇద్దరూ బ్లాక్ చేసుకొని ఉండుండొచ్చు. అంటే వాళ్ళు మీకు కాల్స్ చేయకుండా మీరు వాళ్ళకి కాల్స్ చేయకుండా వాళ్ళు బ్లాక్ చేసుకోవడం. మీరు కాల్స్ చేయకుండా సారీ వాళ్ళు కాల్స్ చేయకుండా మీరు బ్లాక్ చేసుకోవడం. ఎందుకంటే మీరు మీ వైపు కొంచెమైనా ప్రేమ ఉన్నా సరే స్టెప్ తీసుకోకూడదు. వాకవే చేసేసాను. ఆల్రెడీ వాకవే మోడ్‌లో ఉంటున్నాను. కాబట్టి నేను ఏ స్టెప్ తీసుకోకూడదు. మీకు ఏమీ అర్థం కావట్లేదు. మెంటల్లీ ఎక్కువగా బాధపడుతున్నారనమాట. చెప్పాను గదా! మైండ్ అంతా అలజడిగాను, తలనొప్పి ఎక్కువైపోతుంది మీకు. రేయింబగలు తలనొప్పి వస్తుందనమాట. నైట్ టైం గూడా నిద్ర పట్టకపోవటం, నైట్ టైం కూడా ఇదే ఆలోచనలు రావటం, వీళ్ళ గురించే ఆలోచనలు, వీళ్ళ గురించే స్టెప్ తీసుకోవాలా? ఇలాగే ఉండాలా? వాకవే చేసేయాలా? అనే ఆలోచనలే ఎక్కువగా వస్తున్నాయి. ఎందుకంటే కొద్దో గొప్పో ప్రేమ ఉంది కాబట్టి వాళ్ళు జెన్యూన్ పర్సన్ అయినా అవ్వకపోయినా నేను మాత్రం జెన్యూన్‌గానే ప్రేమించాను కదా ఈ పర్సన్‌ని. నేను ఇష్టపడ్డాను కదా! వీళ్ళు గతంలో నుంచి చేంజెస్ అనేవి వీళ్ళలో వచ్చాయి. కానీ నాలో చేంజెస్ అనేవి రాలేదు. నేను ఈ పర్సన్ తప్పితే ఇంకొక పర్సన్‌ని నా లైఫ్‌లోకి నేను రానివ్వలేదు. కాబట్టి మీకేంటంటే ఎక్కడో కొద్దో గొప్పో ఈ పర్సన్ అంటే ఇష్టం ఉంది. దానివల్ల మీకు మెంటల్లీ ఎక్కువగా డిప్రెషన్ లాంటివి ఫీలింగ్స్ వస్తున్నాయి. మీరు సోల్‌మేట్ కైండ్ ఆఫ్ బాండ్ ఫీల్ అవుతున్నారు. చెప్పాను గదా! వాళ్ళు ఏదైతే తలుచుకుంటున్నారో మీకు అలాంటివే వస్తాయి. వాళ్ళు నైట్ టైమ్ నిద్రపోకుండా తలుచుకుంటున్నా సరే, లేకపోతే మీ గురించి ఆలోచిస్తున్నా అవన్నీ మీకు కూడా వర్తిస్తాయి. మీకు కూడా వస్తాయన్నమాట. అలాంటి ఫీలింగ్సే ఎక్కువగా మీ గురించి ఆలోచించడం. అలాంటివి వాళ్ళు చేస్తే మీకు కూడా అదే ఆలోచనలు వస్తాయి, బాధలొస్తాయి. మీకు తెలియకుండానే మీరు ఏడ్చేస్తూ ఉంటారు. సడన్‌గా గుర్తొచ్చేస్తూ ఉంటారు. మీకు తెలియకుండానే మీరు ఏడ్చేస్తూ ఉంటారు. మీరు గతంలో చాలా ఛాన్సెస్ ఇచ్చి చూసారు వాళ్ళ వైపు. కానీ వాళ్ళు మాత్రం మొండిగా ఉండి, ఈగోయిస్ట్‌గా ఉండి నా బిహేవియరే ఇంత, నేను ఇలాగే ఉంటాను అని గతంలో మీ వైపుగా చెప్పుండొచ్చు. లేకపోతే చెప్పకుండానే ప్రయత్నం అలా చేస్తూ ఉండేవాళ్ళు. దానికి ఇంకా మీరు బాధపడి అనుభవించి ఇక నా వల్ల కాదు అని రిలేషన్‌షిప్‌లో నుంచి వాకవే చేసేసారు. ఓకేనా? గతంలో అయితే వీళ్ళైతే చాలా ప్రేమగా చూసుకున్నారండి మిమ్మల్ని. అంటే ఒక తండ్రిలాగా, ఒక మదర్‌లాగా, ఒక ఫ్రెండ్‌లాగా, లేకపోతే సిస్టర్స్ మీ లైఫ్‌లో ఎవరైతే లేరో వాళ్ళ వైపుగా ఎక్కువగా వీళ్ళేంటంటే అలా చూసుకునేవాళ్ళనమాట వీళ్ళు.
దానికి ఎక్కువగా మీరు వీళ్ళ వైపుగా అట్రాక్ట్ అయ్యి వీళ్ళ లైఫ్లోకి వచ్చినట్టుగా అనిపిస్తుంది. కానీ తర్వాత వీళ్ళైతే ఎప్పుడైతే వీళ్ళ లైఫ్లోకి వచ్చారో అప్పటి నుంచి మళ్ళీ చేంజెస్ అనేవి మారిపోయాయి. ఏదో సినిమాలో అంటారు కదా, పడేంత వరకే మేము మీ వెంట, పడిన తర్వాత మీరు మా వెంట అన్నట్లుగా ఏదో సినిమాలో అంటారు. అలా అనమాట. అలా జరిగిందనమాట మీ లైఫ్లో. అండ్ ఇక్కడ మీరు కూడా చెప్పాను కదా ఫస్ట్లోనే, ఉంటే వీళ్ళని తప్పితే ఇంకెవరు అక్కర్లేదు నా లైఫ్లో. ఎందుకంటే వీళ్ళు చేసిన మోసానికి ఇంకొకళ్ళ జోలికి వెళ్ళే అవకాశము లేదు. ఒకవేళ వెళ్ళినా సరే నేను ఎంతలో ఉండాలో అంతలోనే ఉండాలి. ఎక్కువగా ప్రేమను చూపించటం, ఎక్కువగా కేరింగ్ తీసుకోవటం అలాంటివి నేను చేయకూడదు అని ఒక షెల్లాగా మీరు సృష్టించుకొని దాంట్లోనే ఉండిపోతున్నారు మీరు కూడా. ఓకేనా? ఇక్కడ మీ పార్ట్నర్స్ ఫీలింగ్స్ చూద్దాము. మీ పార్ట్నర్స్కి అయితే ఏమీ అర్థం కావట్లేదు. ఫ్యామిలీ మెంబర్స్ అయినా అయ్యుండొచ్చు, లేదా థర్డ్ పర్సన్ గురించి అయినా ఆలోచిస్తున్నారు. మీకు న్యాయం చేస్తే థర్డ్ పర్సన్ అన్యాయం అయిపోతారు, వాళ్ళకి న్యాయం చేస్తే మీరు అన్యాయం అయిపోతారు. నాకేమీ అర్థం కావట్లేదు. నాకు ఇద్దరు సమానంగా కావాలి అని అనిపిస్తుంది, కానీ ఇద్దరిని సమానంగా చూడలేను కదా. ఎటు అర్థం కావట్లేదు. చాలా అంటే చాలా పెయిన్ అనుభవిస్తున్నారండి అట్ ప్రెజెంట్ మూమెంట్లో. మీకు చేసిన మోసానికి కావచ్చు, అంటే గతంలో రిలేషన్షిప్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఎలా ఉన్నానో, ఫస్ట్లో ఎలా ఉన్నానో రిలేషన్షిప్ చివరి వరకు కూడా, అంటే ఊపిరున్నంత వరకు కూడా అలాగే ఉంటాను అని చెప్పుండొచ్చు మీకు. అది మోసమే అవుతుంది కదా. మధ్యలోనే రిలేషన్షిప్ ఎండ్ అయిపోతే మరి మోసమే అవుతుంది కదా, మోసం చేసినట్టే అవుతుంది కదా. ఓకే, చూద్దాం. థర్డ్ పర్సన్ ఉన్నారు, లేకపోతే ఫ్యామిలీ ఉంది. దానివల్ల ఏంటంటే చాలా పెయిన్ అనుభవిస్తున్నారు. మీరు కావాలి అని అనిపిస్తున్నారు, అండ్ థర్డ్ పర్సన్ ఉన్నారు కదా, థర్డ్ పర్సన్ కూడా కావాలి అని అనిపిస్తున్నారు. ఒకరికి న్యాయం చేస్తే ఒకరు అన్యాయం అయిపోతారు అన్న వైజ్గా ఆలోచిస్తున్నారు. మీరు ఒక ఛాన్స్ ఇస్తే బాగుండు. అంటే గతంలో చాలా ఛాన్సెస్ ఇచ్చారు మీరు, కానీ నిలబెట్టుకోలేకపోయాను. ఇప్పుడు అయితే ఛాన్సెస్ ఇస్తే బాగుండు, అంటే నిలబెట్టుకోవటానికైనా కొంచెం ప్రయత్నమైనా చేయొచ్చు అన్న వైజ్గా ఆలోచిస్తున్నారు. ఓకేనా? మీరు ఛాన్స్ ఇస్తే బాగుండు. మీరు అసలు ఛాన్స్ ఇస్తారా లేదా? చెప్పాను కదా, ఈక్వల్గా సమానంగా నేనైతే ప్రేమని ఇవ్వలేను. గతంలో అయితే ఇవ్వలేకపోయాను, కానీ ఇప్పుడు ఇవ్వాలని ప్రయత్నం చేసినా మీ వైపు ప్రేమను చూపిస్తే వాళ్ళు అన్యాయం అయిపోతారు. ఓకేనా? వాళ్ళ వైపు ప్రేమను చూపిస్తే మీరు అన్యాయం అయిపోతారు. నాకు ఏమీ అర్థం కావట్లేదు. మీ వైపుగా ఒక ఛాన్స్ తీసుకుందాము అని అనిపిస్తుంది. మైండ్ అంతా అలజడిగా డిస్టర్బ్గా ఉంది. చాలా పెయిన్ అనుభవిస్తున్నాను మానసికంగా. అంటే మనస్సులో అలజడి అనేది మొదలైంది వీళ్ళల్లో. మీరు ఎప్పుడైతే వాకవే చేసేసారో, అండ్ మీరు ఎప్పుడైతే వాకవే మోడ్లో ఉంటున్నారో వాళ్ళకి అర్థమైపోతుంది అనమాట. అంటే ఒకే ఇంట్లో ఉన్నా సరే మాటలు లేని వాళ్ళు, అంటే ఎదురెదురుగా ఉన్నా సరే మీరు వాళ్ళ వైపు చూడకుండా మాట్లాడకుండా ఉండటం, ఎక్కువగా మాట్లాడకపోవటం, కేరింగ్ తీసుకోకపోవటం అలాంటివి వీళ్ళకి అర్థమవుతుందనమాట. ఓకే, మీరు వాకవే చేయాలని అనుకుంటున్నారు, రిలేషన్షిప్ని ఎండ్ చేయాలని అనుకుంటున్నారు, ఇక మీరు నా లైఫ్లో ఉండరు, మనశ్శాంతి లేదు, అంటే బయట సమస్యలు కానివ్వండి, హౌస్లో సమస్యలు కానివ్వండి, థర్డ్ పర్సన్ వైపు సమస్యలు కానివ్వండి, ఇంకొక వైపు మీ సమస్యలు కానివ్వండి, ఎటూ మనశ్శాంతి లేదు నాకు. ఎటూ ఒక మంచి రిలేషన్షిప్ అనేది, అంటే మంచిగా ఎటువైపు నాకు లేదు, మనశ్శాంతి అనేది లేదు నాకు అన్న ఆలోచనలు వస్తున్నాయి. మానసికంగా ఎక్కువగా బాధపడుతున్నారు. చెప్పాను కదా, మానసికంగా బాధపడుతున్నారు వీళ్ళు. ఆల్రెడీ మీరు వాకవే మోడ్లో ఉన్నారు. వీళ్ళకి అర్థమైపోయింది. చెప్పాను కదా, మీరైతే వీళ్ళ వైపు ప్రవర్తిస్తున్నారు. నీకు నేను అక్కర్లేకపోతే నువ్వు నాకు అక్కర్లేదు, ఇక నేను ఈ రిలేషన్షిప్లో ఉండలేను అని మీరు కొంతమంది అయితే చెప్తున్నారు. కొంతమంది అయితే కొంతమంది అయితే చెప్తున్నారు వాళ్ళకి, మీ పర్సన్స్కి. కొంతమంది మాత్రం మీలో మీరే దాచుకుంటున్నారు. అది వీళ్ళకి అర్థమవుతుందనమాట. మీరు ప్రవర్తించే ప్రవర్తనకి ఏంటంటే, నువ్వు ఎలా ఉంటావో అలాగే ఉంటాను, అంటే సమానంగా ప్రేమను చూపించను, కాల్ కానీ మెసేజ్ కానీ నేను చేయను, నువ్వు చేస్తేనే హలో అంటే హలో అంటాను, తిన్నావా అంటే తిన్నాను అంటాను, అంతవరకే, అంతకు మించి నేను ఎక్కువగా ఏది చేయను అనే విధంగా మీరు ఏదైతే చేస్తున్నారో దానికి వీళ్ళకి అర్థమైపోయిందనమాట.
మీరు ఖచ్చితంగా రిలేషన్షిప్లో నుంచి వాకవే చేయాలి అని అనుకుంటున్నారు అని వీళ్ళకి అర్థమైంది. వీళ్ళేంటంటే కాల్స్ కానీ మెసేజ్ కానీ అది ఏదైనా సరే బాధలు కానివ్వండి, ఇంకా వేరే వైజ్గా అయినా సరే ఒక స్టేబుల్ రిలేషన్షిప్ అయినా సరే మెయింటైన్ చేయాలి అని అనుకుంటున్నారు. కానీ మీరు వాకవే మోడ్లో ఉన్నారు. మీ వైపుగా మ్యారేజ్ కాని వాళ్ళకి ఏంటంటే మ్యారేజ్ చేసుకోవాలి. సపరేట్ మ్యారేజ్ వాళ్ళు, ఒకళ్ళు అన్‌మ్యారేజ్, ఒకళ్ళు మ్యారేజ్ వాళ్ళైతే ఒక స్టేబుల్ రిలేషన్షిప్ అయినా మీతో కోరుకుంటున్నారు. అంటే ప్రేమగా మాట్లాడటం, ఒకళ్ళ కష్ట సుఖాలు ఒకళ్ళు తెలుసుకోవటం, అలాంటివి కోరుకుంటున్నారు ఈ పర్సన్స్ ఎక్కువగా మీ వైపుగా. వాళ్ళకేమీ అర్థం కావట్లేదు. వీళ్ళకి తెలుసు గతంలో చాలా ఛాన్సెస్ ఇచ్చారు మీరు వీళ్ళ వైపుగా. అంటే చాలా ఛాన్సెస్ ఇచ్చి చూశారు. కానీ వీళ్ళే నిలబెట్టుకోలేకపోయారు. రిలేషన్షిప్ అనేది వీళ్ళకి తెలుసనమాట మాట. వీళ్ళకి తెలుసు ఈ రిలేషన్షిప్ గతంలో మీ వైపుగా చాలా ఛాన్సెస్ ఇచ్చారు నిలబెట్టుకోవటానికి. కానీ నా చేతులారా నేనే రిలేషన్షిప్‌ని నా చేతులారా నేనే పాడు చేసుకున్నాను. అండ్ మీరు వాకవే చేయటానికి నేను చేసిన దాని వల్లే మీరు వాకవే చేయటానికి ప్రయత్నం చేస్తున్నారు. అంటే గిల్టీ ఫీలింగ్ కూడా ఉంది వీళ్ళకి. కానీ నేనేం చేయను, ఫ్యామిలీ ఉంది, లేదా థర్డ్ పర్సన్ ఉన్నారు. థర్డ్ పర్సన్ కార్డ్ అయితే రాలేదు, చూద్దాం ఇంకా. అయితే వీళ్ళకైతే గతంలో నిలబెట్టుకోవాలి అని అనిపించింది. ఇప్పుడు అట్ ప్రెజెంట్ మూమెంట్‌లో కూడా సారీ అండి, జలుబు చేసింది బాగా. అట్ ప్రెజెంట్ మూమెంట్‌లో కూడా మీ వైపుగా నిలబెట్టుకోవాలి అనే ఆలోచనలు వస్తున్నాయి వీళ్ళకి. కానీ ఎలా నిలబెట్టుకోవాలి? ఏమీ అర్థం కావట్లేదు. మీ మనస్సు చాలా ముక్కలు అయిపోయిందని వీళ్ళకి తెలుసు. మీరు భరించారు. ఇక నా వల్ల కాదు అనే కదా రిలేషన్షిప్‌లో నుంచి వాకవే చేసేద్దాము అని అనుకుంటున్నారు. నాకు నిలబెట్టుకోవాలి అని అనిపిస్తుంది. కానీ మీరు మీ వైపుగా చాలా పెయిన్ అనుభవించారు. నా వల్ల చాలా బాధను అనుభవించారు. నేను చాలా బ్రేక్ చేశాను మీ మనసుననేది చాలా బాధ పెట్టాను. ఒక పర్సన్స్‌కి ఎమోషన్స్‌తో ఆడుకోకూడదు. ఆ విషయం ఇప్పుడు తెలిసొస్తుంది వీళ్ళకి. ఒక పర్సన్స్ ఎవరికైనా ఎమోషన్స్ ఉంటాయి. వాటితో ఆడుకోకూడదు కదా! సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఒకటి ఉంటుంది. ఎంతకాలమని ఓపికగా ఎదురు చూస్తూ ఉంటారు. దాని మీద దెబ్బ కొట్టకూడదు. ఎవరైనా సరే అది ఉండి ఇక నా వల్ల కాదు అనిపిస్తే రిలేషన్షిప్ అయినా ఏదైనా సరే వాకవే చేయటం ఖచ్చితంగా తెగిపోతుంది బంధం అనేది. ఒకసారి చేసావు మోసం, ఓకే. రెండోసారి చేస్తూ ఉంటే సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఉంటుంది, ప్రతి మనిషికి ఉంటుంది. దాని మీద దెబ్బ కొట్టకూడదు. భరిస్తున్నారు కదా అని ఇంకా ఎక్కువగా బాధ పెట్టకూడదు ఆ పర్సన్స్ని. అది వీళ్ళకి ఇప్పుడు అర్థమవుతుందనమాట. నేను మిమ్మల్ని చాలా బాధ పెట్టాను, చాలా ఇబ్బంది పెట్టాను, ఇబ్బందుల పాలు చేసేసాను. దానివల్ల మళ్ళీ మీరు రిలేషన్షిప్‌లో మళ్ళీ ఒప్పుకుంటారా లేదా? గతంలో అయితే ఛాన్సెస్ ఇచ్చారు. ఇప్పుడు ఛాన్సెస్ ఇస్తారా లేదా? ఒక ఛాన్స్ ఇస్తారా లేదా? కానీ నేనైతే ఈక్వల్‌గా సమానంగా ప్రేమని పంచగలుగుతానా లేదా? నాకేమీ అర్థం కావట్లేదు. మనశ్శాంతి కరువైపోయింది. అన్ని వైపులా దారులు మూసేసున్నాయి. అండ్ మనశ్శాంతి లేదు. ఫ్యామిలీ మెంబర్స్ వైపుగా మనశ్శాంతి లేదు. అండ్ థర్డ్ పర్సన్ ఉంటే థర్డ్ పర్సన్ వైపుగా, అండ్ మీ వైపుగా చూస్తే మీరు వాకవే చేసేసారు. వీళ్ళకి ఏమీ అర్థం కావట్లేదు. కొత్త ఆలోచనలు, కొత్త ఐడియాస్ వస్తున్నాయి. న్యూ ఐడియాస్ అనేవి వస్తున్నాయి. కానీ ఎలా మీ వైపుకు రావాలి? ఎలా నిలబెట్టుకోవాలి? ఏ స్టెప్ తీసుకోవాలి? ఏ విధంగా స్టెప్ తీసుకుంటే మళ్ళీ రిలేషన్షిప్‌లోకి మీరు వస్తారు? భగవంతుడి మీద భారం వేస్తున్నారు వీళ్ళు. భగవంతుడికి ఎక్కువగా ప్రేయర్ చేస్తున్నారనమాట. మళ్ళీ మీరైనా రిలేషన్షిప్‌లోకి రావాలి, లేకపోతే వాళ్ళకి ఒక ఛాన్స్ అయినా ఇవ్వాలి అన్న వైజ్‌గా భగవంతుడికి ప్రేయర్ చేస్తున్నారు ఎక్కువగా. ఏదైతే అదయింది, బ్లైండ్‌గా ఒక స్టెప్ తీసుకుందాము అనే ఆలోచన కూడా ఉన్నాయి వీళ్ళకి. ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి రిలేషన్షిప్ పట్ల. కొత్త ఆలోచనలు, కొత్త ఐడియాస్ వస్తున్నాయి. వాటిని అమలుపరచడానికి దేవుడికి అనేది ప్రార్థనలు అనేవి చేస్తున్నారు వీళ్ళు. ఒక కార్డ్ తీస్తాను. చెప్పాను కదా, మీ వైపుగా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. మీకు ఏదో ఒక న్యాయం చేయాలి. మీరు వాళ్ళకి పనిలో ఉన్నా సరే గుర్తొస్తున్నారండి. ఎంత బిజీగా ఉన్నా సరే, ఎంత వర్క్
ప్రెషర్ ఉన్నా సరే సడన్గా మీరు గుర్తొస్తూ ఉంటారు, సడన్గా ఫీలింగ్స్ ఎమోషన్స్ వస్తుంటాయి, అక్కడే కూర్చొని ఏడుస్తూ ఉంటారు, అలాంటివి చేస్తూ ఉంటారు. చాలా ఫస్ట్ కార్డే వచ్చింది కదా, చాలా పెయిన్ అనుభవిస్తున్నారు అని. దానివల్ల వీళ్ళకి ఏమీ అర్థం కావట్లేదు, ఎటు తేల్చుకోవాలి అర్థం కావట్లేదు, మీ వైపు ఉండాలా అర్థం కావట్లేదు, థర్డ్ పర్సన్ వైపు ఉండాలా అర్థం కావట్లేదు, మీ వైపుగా నిర్ణయం తీసుకోవాలి అని అనిపిస్తుంది, మళ్ళీ సడన్గా నేను తీసుకోగలుగుతానా లేదా అన్న ఆలోచనలు వస్తున్నాయి. గతంలో అయితే మీతో ఉన్నప్పుడు చాలా హ్యాపీగా ఉన్నారండి వీళ్ళు. వాళ్ళ వైపు అంటే వాళ్ళ నుంచి మీకు ప్రేమని ఇవ్వకపోయినా మీరు చాలా బాగా చూసుకున్నారు వాళ్ళని. అంటే బయటికి మీరు పోట్రే చేసేవాళ్ళు కాదు, మనసులో మాత్రం అనుకునేవాళ్ళు ఇంకా వీళ్ళు మారరా అని మీరు అనుకునేవాళ్ళు. కానీ బయటికి మాత్రం నేను నీతో హ్యాపీగానే ఉన్నాను, నేను నీతో సంతోషంగానే ఉన్నాను అని వైజ్గా మీరు బయటికి మాత్రం వీళ్ళ వైపుగా పోట్రే చేశారు. ఇంకా నేను భరించాలని, ఎప్పటికైనా మారతారు అని మీరు ఎదురు చూశారు కానీ మారలేదు. వీళ్ళు ఇలాగే ఉంటారు. నేను ఎంత నిలబెట్టుకోవాలి అని ప్రయత్నం చేసినా సరే వీళ్ళు మారతారు, నా వైపు మళ్ళీ ప్రేమను చూపిస్తారని ఎంత వైపుగా మారాలని ప్రయత్నం చేసినా సరే వీళ్ళు మారట్లేదు. ఇది నా వల్ల కాదని మాత్రం మీరు వాకవే చేసేసారు. కానీ నేను ఎలా ఉన్నా సరే, ఏ విధంగా ఉన్నా సరే మీరు నన్ను మాత్రం చాలా బాగా చూసుకునేవాళ్ళు. చాలా మీ వైపుగా ఉన్నంతసేపు నేను సంతోషంగానే ఉన్నాను. బయట సమస్యలు ఎన్ని ఉన్నా సరే మీ దగ్గరికి వచ్చేసరికి మనసులో హ్యాపీగా ఉండేవాడిని. మీ వైపుగా ప్రేమని చూపించకపోవచ్చు, కేరింగ్ తీసుకోకపోయి ఉండొచ్చు, కానీ లవ్ చూపించకపోయి ఉండొచ్చు. కానీ మీ దగ్గరికి వచ్చినప్పుడు నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఇప్పుడు అట్ ప్రెజెంట్ మూమెంట్లో ఆ సంతోషం కూడా నాకు మిగలలేదు. ఎటువైపు అన్ని వైపులా సమస్యలు అనేవి ఉన్నాయి, చాలా గొడవలు జరుగుతున్నాయి బయట వ్యక్తులతో, సొసైటీ విషయంలో, వాళ్ళ కొలీగ్స్ కానివ్వండి, ఫ్రెండ్స్ కానివ్వండి, అలాంటి చోట్ల కానివ్వండి, థర్డ్ పర్సన్ వైపు కానివ్వండి, ఫ్యామిలీ మెంబర్స్లో కానివ్వండి, వీళ్ళకి గొడవలు ఎక్కువగా చెప్పానా, గొడవలు ఎక్కువగా వస్తున్నాయి వీళ్ళకి. ఓకేనా. ఫ్యామిలీ ఉంది కదా, థర్డ్ పర్సన్ ఉన్నారు కదా, ఫ్యామిలీ ఉంది కదా, వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి, మీ వైపుగా నిర్ణయం తీసుకుంటే వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి. ఫ్యామిలీ మెంబర్స్ వైపుగా కూడా గొడవలు జరుగుతున్నాయి. మీ అంతా ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర ఉన్నప్పుడు మీ అంత సంతోషంగా నేను ఉండలేను. మీ దగ్గరికి వస్తే మాత్రమే మానసికంగా ఎక్కువగా సంతోషంగా ఉండేవాడిని నేను. అంటే బయటికి మొండిగా ఉన్నా సరే, బయటికి మీ వైపుగా మొండితనం చూపించినా లోపల మీ దగ్గర ఉన్నంతసేపు నేను హ్యాపీగానే ఉన్నారు, అలాంటి హ్యాపీనెస్ ఇచ్చేవాళ్ళు నాకు అన్న వైజ్గా ఆలోచిస్తున్నారు ఎక్కువ ఈ పర్సన్స్. ఓకేనా. ఇక్కడ మీకు ఎంతవరకు రెజినేట్ అవుతుందో ఇక్కడ మీ పార్ట్నర్స్ ఫీలింగ్స్ కూడా అంతే రెజినేట్ అవుతాయి. ఓకేనా. ఇలా ఉందండి. యువస్తం ఇక్కడ ఎక్కువగా గిల్టీ ఫీలింగ్ కూడా ఉంది వీళ్ళకి. మీ వైపుగా నిర్ణయాలు తీసుకోవాలి అని అనుకుంటున్నారు కానివ్వండి, ఫ్యామిలీ మెంబర్స్ గురించి ఆలోచిస్తున్నారు. థర్డ్ పర్సన్ కార్డ్ అయితే రాలేదు. ఎవరికైతే థర్డ్ పర్సన్ ఉన్నారో ఫ్యామిలీ మెంబర్స్ చోట థర్డ్ పర్సన్ తీసుకోండి. ఓకేనా. వాటి గురించి ఆలోచిస్తున్నారు, వాళ్ళ గురించి అంటే థర్డ్ పర్సన్ వైపు పిల్లల గురించి కూడా ఆలోచిస్తున్నారు అనమాట. అంటే వీళ్ళకి ఉన్నారు కదా, థర్డ్ పర్సన్ వైపు ప్రేమ లేకపోయినా సరే పిల్లలు ఉంటారు కదా, వాళ్ళ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు. దానికి మీ వైపుగా నిర్ణయం తీసుకుందామా లేదా అని ఆలోచిస్తున్నారు. నిర్ణయం అయితే తీసుకోవాలి అని అనిపిస్తుంది, ఆలోచనలు అనేవి వస్తున్నాయి, కానీ అమలుపరచడానికి ఎలా ముందుకు రావాలి, ఎలాంటి స్టెప్ తీసుకోవాలి, ఎలా ముందడుగు వేయాలి, ఏ విధంగా వేయాలి, ఇది ఒకవేళ అడుగు వేస్తే ముందుకు ఒక స్టెప్ అనేది వేస్తే ఎలా అవుతుంది, ఏ విధంగా అవుతుంది, మళ్ళీ మోసం అయితే మాత్రం ఈసారి నేను భరించలేను, గతంలో మోసం చేసేసాను అయిపోయింది, ఇప్పుడు మళ్ళీ మోసం చేయటానికి మీరు ఇంకా భరించరు, మళ్ళీ మోసం అయితే మాత్రం భరించరు. మళ్ళీ రిలేషన్షిప్ని రీస్టార్ట్ చేయాలంటే లైఫ్ లాంగ్ మీతో ఉండేటట్లయితేనే రిలేషన్షిప్లోకి రావాలి, లేకపోతే రిలేషన్షిప్లో స్టార్ట్ చేయకూడదు, రీస్టార్ట్ అనేది చేయకూడదు. మీరు చాలా ఛాన్సెస్ ఇచ్చారు వీళ్ళకి, కానీ ఆ ఛాన్సెస్ ఇచ్చినా సరే నేను నిలబెట్టుకోలేదు, ఈక్వల్గా సమానంగా ప్రేమను చూపించలేదు, అండ్ థర్డ్ పర్సన్ గురించి ఎక్కువగా ఆలోచించి, పిల్లల గురించి ఆలోచించి, మీ వైపుగా నిర్ణయాలు తీసుకోకుండా వాళ్ళ వైపుగా ఎక్కువగా ఉంటూ మిమ్మల్ని ప్రెషర్ పెడుతూ
ఇబ్బందులు పెడుతూ, బాధలు పెడుతూ చాలా అంటే చాలా పెయిన్ ఇచ్చాను. దానివల్ల నాకు ఇప్పుడు అట్ ప్రెజెంట్ పెయిన్ ఎక్కువగా ఉంది అన్న వైస్‌గా ఆలోచిస్తున్నారు. ఇప్పుడు అట్ ప్రెజెంట్ మీరు ఛాన్స్ ఇస్తారా లేదా? ఒకవేళ ఒక ఛాన్స్ ఇచ్చినా సరే నేను ఈక్వల్‌గా సమానంగా ప్రేమని ఇవ్వగలుగుతానా లేదా అనే ఆలోచన అనేది వస్తుందనమాట. చెప్పాను కదా! ఈక్వల్‌గా సమానంగా ప్రేమను చూపిస్తే మాత్రమే మీ లైఫ్‌లోకి రావాలి. ఎందుకంటే మీ వైపు న్యాయం చేసి, మీ వైపు సమానంగా ప్రేమని కాకపోయినా కొంచెం ఎక్కువగా ప్రేమను చూపిస్తే మాత్రం థర్డ్ పర్సన్ హర్ట్ అవుతారు. వాళ్ళ వైపుగా ప్రేమను ఎక్కువగా చూపిస్తే మీరు హర్ట్ అవుతారు. నేను ఎటూ తేల్చుకోలేకపోతున్నాను. మీ వైపు నిర్ణయం తీసుకోవాలా? వాళ్ళ వైపు నిర్ణయం తీసుకోవాలా? నాకు ఇద్దరూ సమానంగా కావాలి. ఇద్దరూ కావాలి నాకు అన్న వైస్‌గా ఆలోచిస్తున్నారు వీళ్ళు. 2 విషయాల మధ్య జగిలవుతున్నారనమాట. ఓకేనా? ఓకే అండి. మీకు ఎంతవరకు రెజనేట్ అయిందనేది కామెంట్ ద్వారా తెలియచేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకున్న వాళ్ళు వాట్సాప్ డిస్క్రిప్షన్ బాక్స్‌లో వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాను. వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాను. వాట్సాప్ కాల్ కానీ వాట్సాప్ మెసేజ్‌కి మాత్రమే పనిచేస్తుంది. నార్మల్ కాల్స్ రావండి. పర్సన్ గురించి ఇంకా తెలుసుకోవాలి, నెగెటివ్ కానివ్వండి, పాజిటివ్ కానివ్వండి, ఇంకా తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళు పర్సనల్ రీడింగ్స్ తీసుకోవచ్చు. ఇక్కడ అందరి ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయి కాబట్టి ఒక్కొక్కరిది ఒక్కొక్క సిచ్యువేషన్ ఉంటుంది కాబట్టి మీకు వేరేలా రావచ్చు. కాబట్టి మీరు పర్సనల్ రీడింగ్స్ వస్తే పర్సనల్ రీడింగ్స్లో ఇంకా ఎక్కువగా చెప్పడానికి అవకాశం ఉంది. పర్సన్ గురించే కాదు, జాబ్స్ గురించి, కెరియర్ గురించి ఇంకా వేరే వైజ్‌గా తెలుసుకోవాలి అని అనుకుంటే మీరు వాట్సాప్ నెంబర్‌కి మెసేజ్ చేయండి. ఓకేనా? మీరు పర్సనల్ రీడింగ్స్ అనేవి మనీ పే చేయాల్సి వస్తుందండి. 4 క్వెషన్స్‌కి 500. ఫుల్ రీడింగ్ అయితే 1600. 4 క్వెషన్స్ దాటితే మళ్ళీ 500 పే చేయాల్సి వస్తుంది. ఓకేనా? థర్డ్ పర్సన్ గురించి మాత్రం ఇంకా ఎక్కువ మనీ పే చేయాల్సి వస్తుంది. దానికి డబల్ పే చేయాల్సి వస్తుంది. థర్డ్ పర్సన్ గురించి అయితే రీడింగ్ తీసుకొని వాళ్ళు మనీ పే చేసి రీడింగ్ తీసుకొని వాళ్ళు మాత్రం దయచేసి వాట్సాప్ మెసేజ్ పెట్టద్దు. మీకు కావాలి, మీకు నమ్మకం ఉంటే మాత్రమే పర్సనల్ రీడింగ్స్లోకి వాట్సాప్ మెసేజ్ పెట్టండి. మనీ పే చేయాలి. మళ్ళీ చెప్తున్నాను, పర్సనల్ రీడింగ్స్కి మనీ పే చేయాలి. 100 రూపాయలకి ఒక క్వశ్చన్ చెప్పండి, 50 రూపీస్కి ఒక క్వశ్చన్ చెప్పండి అలా అడగొద్దు చెప్తున్నాను దయచేసి. 4 క్వశ్చన్స్‌కి మీరు 4 క్వశ్చన్స్ అడగండి. 500 పే చేసి 4 క్వశ్చన్స్ అడగండి. 100 రూపాయలకి ఒక క్వశ్చన్, 200కి 2 క్వశ్చన్స్ అలా అని కూడా అడగొద్దు దయచేసి ప్లీజ్. ఓకేనా? థ్యాంక్ యూ అండి. మీకు ఎంతవరకు రెజనేట్ అయిందని ఖచ్చితంగా తెలియచేయండి. కామెంట్ ద్వారా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నేను చాలా వీడియోస్ చేశాను, అవి కూడా చూసి వాటికి కూడా లైక్స్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. బాయ్.